విజయవాడ మొగల్రాజపురంలో కొండచర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయో తెలుసుకున్నారు. కొండచర్యలు విరిగిపడి మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల రూపాయల అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కొండచర్యలు విరిగిపడి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పరామర్శించారు. కూటమి ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే విజయవాడలో గతంలో మనం ఏనాడు లేనంతగా విపరీతమైన వర్షాలు, మొత్తం ప్రజల యొక్క జీవితం అంతా అతలాకుతలమైపోయింది. తర్వాత ఎవరైతే ఇక్కడ మన కొండ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని బతికే పరిస్థితి వచ్చింది. చాలామంది ఇళ్లలోకి నీళ్ళు వచ్చి వారు కూడా ఆ రకంగా ఇబ్బందులు పడ్డారు. కానీ ఎవరైతే ఇక్కడ చనిపోయారో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు మాత్రమే ఎక్స్గ్రేషియా ప్రకటించడం సరైంది కాదు. ఇది ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు పెంచాలి. సీఎం గారు కనీసం 10 లక్షలు ఇస్తాడని మేము ఆశించాము. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏదో జరిగినప్పుడు వచ్చి ప్రభుత్వాలు స్పందించడము, రాజకీయ పార్టీలు మాట్లాడడం కాకోకుండా దీనికి ముఖ్యంగా 16 డివిజన్లలో ఇలాంటి పరిస్థితులు ఉన్న సందర్భంలో, ఎందుకంటే అట్లా 1 టౌన్లో ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ సెంట్రల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాబట్టి పట్టణ శాఖ మంత్రి నారాయణ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దీనిపైన దృష్టి కేంద్రీకరించాలని చెప్పి కోరుతాము. చాలా విచారకరమైనటువంటి సంఘటనలు ఏదైతే కొండచర్యలు విరిగిపడ్డాయో, ఇళ్ల మీద పట్టడం, వారిని వాళ్ళ పరామర్శించడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది. ఇక్కడికి 9 మంది హాస్పిటల్కి తీసుకురాబడ్డారు. తప్పకుండా ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ కొండచర్యలు ఏవైతే ఉన్నాయో, ఈ కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని జారి పడకుండా ఏవైతే సాధారణంగా ఈ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ రిలీఫ్ టీమ్స్ మాధ్యమంగా ఈ కొండల్ని పటిష్టం చేయటం అనేది జరుగుతుందో దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు దృష్టి పెట్టాలి. కొండల మీద నివసించేటువంటి వారు కూడా ఉన్నారు. వారిని కూడా ఇప్పుడు ఈ వర్షం తగ్గేదాకా ఏదైనా కొంచెం సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వారిని తరలిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, చనిపోయిన వారు కావచ్చు, దెబ్బలు తిన్న వారు కావచ్చు, వారిని ఆదుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఇబ్బంది పడి ఎవరైతే దెబ్బలు తిన్నారో, అదేవిధంగా ప్రాణాలు కోల్పోయారో వారి కుటుంబాలకి న్యాయం చేసే దిశగా మేము కూడా మా ప్రయత్నం చేస్తాం.